పెరుగుతున్న కోలివింగ్ ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు ఒక మాదాపూర్ పరిసరాల్లోనే 108 హాస్టళ్లు ఒక్కొక్కరికి 25,000 నుంచి 40,000 ఛార్జ్ విష సంస్కృతిని పెంచుతున్న నిర్వాహకులు ఈ ధోరణులపై ఫ్యామిలీ కౌన్సిలర్ల ఆగ్రహాలు. కోలివింగ్ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా హాస్టళ్లలో ఉంటే ఒక 5,000 నుంచి 7,000 వరకు ఇప్పుడు పీజీ హాస్టల్స్ అవన్నీ ఉంటాయి. సరే మంచిగా ఫుడ్ బెడ్ అన్నీ ఉంటాయి. 5,000 నుంచి 7,000 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి 25,000 నుంచి 40,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రూమ్లో కలిసి ఉంటారు. ఇక ఒకే రూమ్లో కలిసి ఉన్నారు అంటే ఇక జరుగుతూనే ఉంటాయి. ఏదైనా జరుగుతుంది. అది మనం చెప్పలేము. ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటంటే ఈ మాదాపూర్ ఏరియాలల్లో ఇవి ఎక్కువ ఉన్నాయి. అక్కడ పోలీస్ స్టేషన్లల్లో నేను చాలా కేసులు చూసిన. ఈ కలిసి ఉంటారు, కొద్ది రోజులు కలిసి ఉండి ఇక లాస్ట్కి ఏం చేస్తారంటే ఇక ఒకటేసారి కొట్టుకుంటారు, మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతారు. ఈ విషయాలన్నీ ఏంటంటే ఊర్లల్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. మీరు ఏడ ఉంటున్నారంటే హాస్టల్లో ఉంటున్నాం అంటారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏమైనా ఉద్యోగాలు చేసుకుంటారు, అందులో ఉంటారు. దాంతోపాటు ఇక వీళ్ళతో కలిసి ఉంటారు. లివింగ్ రిలేషన్ ఇక సపరేట్ రూమ్ తీసుకొని ఆ ఉండు వంట చేసుకున్నాడు ఇవన్నీ ఎందుకని చెప్పేసి వీటిల్లో ఉంటారు. ఈ విష సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తున్నారు? దీనికి కూడా ఒక పర్మిషన్లు పెట్టాలి. హాస్టల్ పెట్టాలి అంటే గవర్నమెంట్ నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, మరి వాళ్ళ నాడ ఈ పర్మిషన్ లేకుండా ఎలాంటివి లేకుండా ఒకటేసారి హాస్టల్లో ఒక 300-400 మంది ఉన్నారు. ఒకటే సింగిల్ లైన్ల స్టెప్స్ ఉన్నాయి. ఇంక బిల్డింగ్ చాలా పెద్దది. ఏదైనా ఇన్సిడెంట్ అవుతుంది యాక్సిడెంటల్గా, ఏదైనా అయినప్పుడు మరి ఎట్లా వస్తారు? ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, ఫుడ్ మంచిగా పెడుతున్నారా లేదా, గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ ఏంది, వాళ్ళ మీద కూడా ఇట్లా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఈ విష సంస్కృతి వల్ల నేరాలు ఎక్కువైపోతున్నాయి. మీరు ఉదాహరణకు మాదాపూర్ పిఎస్ పోయి చూడండి. ఈ పంచాయతీలు ఎక్కువ ఆ పోలీస్ స్టేషన్ల కేసులు నమోదైనవి ఉన్నాయి. కలిసి ఉంటారు, కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకుంటారు. ఇది అవసరమా? మరి ఇటువంటి దాన్ని దూరం చేయాలి. ఇవి మనకు సెట్ కావు. ఇవన్నీ ఎవరినో చూసి ఎవడో తోటను చూసి తొడగోసుకుంటే ఇంకోటి మెడ కోసుకుంటున్నట్టు అయిపోతుంది ఇది. ఎందుకంటే దీనివల్ల ఇక వీళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోరు. ఇక వాళ్ళు అట్లనే ఉంటారు. లాస్ట్కు రేపు ఇంకా బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఇక మొగని సిమెంట్ డ్రమ్ములను సిమెంట్ వేసి మెత్తారు, గుంట తీసి గుంటలో మెత్తురు. ఇవన్నీ ఈ జరిగేటి అన్నీ ఇవి మూల కారణం. వీటి వల్లనే ఇప్పుడు భర్తలని 750 మందిని చంపారు ఒక నెలలో మొత్తంగా ఈ మన దేశంలో చూసుకుంటే ఆడవాళ్ళు. ఇక వీళ్ళ సహకారం తీసుకుంటారు. ఈ రకంగా జరుగుతుంటాయి అన్నట్టు. అంటే వీటినే ఇక ఆదిల్నే మొదటనే తుంచేస్తే అటువంటి నేరాలను కూడా అరికట్టవచ్చు. అందుకని ఆలోచన చేయాలి ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఇది చాలా ఇవి గలీజ్ పనులు ఇవి. ఇక ఇప్పుడు ఏముంది, ఇది ఇప్పుడు నెలకు 25,000 నుంచి 40,000 ఛార్జ్ అంటే ఓయో రూములు బుక్ చేసుకున్నట్టే ఉన్నది. కాకపోతే ఇంట్లో అన్నం పెడతారు, అందులో అన్నం పెట్టరు. ఇది బాగుంది అనుకుంటారు. ఇక రోజు ఉండొచ్చు కదా, ఇక పొద్దున నుంచి పొద్దున దాకా ఏదో పని చేసుకోవచ్చు, ఇక అదే పని మీద ఉండొచ్చు. పొద్దున్న లేసి అదే పని మీద ఉండొచ్చు. ఏముంటుంది ఇక? అందుకనే ఇవి లేకుండా చేయాలి. ఇవి లేకుండా చేస్తే పిల్లలు కూడా జర చదువుకునేటోళ్ళు చదువుకుంటారు. వాళ్ళకి ఆలోచన రావు. ఉద్యోగం చేసేటోడు మంచి ఉద్యోగం చేసుకుంటాడు, 4 పైసలు మిగులుతాయి. ఏంది 25,000 నుంచి 40,000 ఛార్జ్ అంటే ఒక కుటుంబము మంచిగా రాయల్గా బతుకుతుంది.